హాయ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మని ప్రార్థిస్తున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి శనగపప్పు, చుక్కకూరతోటి కర్రీ అండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కమ్మకమ్మగా. గోంగూర తినలేని వాళ్ళు గోంగూర అంటే చాలా మందికి పడదు కదండీ! అలాంటి వాళ్ళు ఇలా చుక్కకూర, శనగపప్పు చేసుకుంటే కర్రీ అద్దిరిపోతుందండి. దీనికోసం ఒక కప్పు శనగపప్పుని తీసుకొని శుభ్రంగా కడుక్కొని, నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కట్ట చుక్కకూరని తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి, అలానే పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి. దీంట్లోనే ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే మనకి కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి. ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. దీంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని పసుపు వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. దీంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకొని చుక్కకూరను కూడా వేసేసుకొని వేగనివ్వాలి. చుక్కకూర అయితే తొందరగానే కలిసిపోతుందండి. తొందరగా ఉడికిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. మనకు శనగపప్పును ముందుగా ఉడికించి పెట్టుకున్నామంటే కర్రీ అయితే 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనము ముందే ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పును వేసేసుకుందాము. శనగపప్పు అయితే బాగా ఉడకకూడదండి. ఇట్లా పలుకు పలుకులుగా ఉండాలి. అప్పుడే కూర మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా శనగపప్పుని చుక్కకూరలో వేసేసుకొని చుక్కకూర, పప్పు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లంతా బాగా కలిసింది కదండి. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, కారం కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీంట్లోనే హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకొని ఒకసారి చిన్నగా మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా ఇంకిపోయేటట్టు మగ్గనివ్వాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పప్పు అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ, హెల్తీ కూడా. చూసారు కదా! కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్తీ కూడా. వేడి వేడి అన్నంలో చుక్కకూర పప్పు వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. కర్రీని అయితే మనము శనగపప్పుతోనే కాదండి, కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.